మీ నాన్న జాగీరా ఇది? మీ తాత ముత్తాతనిచ్చారా? పన్నులు కట్టింది మీరు అవునా కాదా? పేదవాళ్ళ డబ్బులు అవునా కాదా? నీకు ఒక విలాసవంతమైన భవనం కావాలనా? ప్యాలెస్లు కావాలనా? హైదరాబాద్ లో ఒక ప్యాలెస్, లోటస్ ప్యాలెస్ ఉంది, బెంగళూరులో ఉంది, ఇడుపులపాయలో ఉంది, పులివెందల్లో ఉంది, చెన్నైలో ఉంది. ఇక్కడ ఒక ప్యాలెస్ కట్టుకుంటాడు. దానికి కూడా పర్యావరణాన్ని పూర్తిగా దెబ్బతీసి రిషికొండ అంటే విశాఖపట్నానికి వన్ని తెచ్చే కొండది, ఋషులు తపస్సు చేసిన కొండ. అక్కడ ప్యాలెస్ కట్టుకొని మనలందరినీ ఎగతాళి చేసే పరిస్థితికి వచ్చాడు. ఈ క్యాన్సర్ గడ్డ వచ్చినాకే ప్రశాంతమైన విశాఖపట్నం ఎక్కడికక్కడ అశాంతికి పాలయ్యింది. నేను అడుగుతున్నా, ఈ క్యాన్సర్ గడ్డ వచ్చినాక 200 రూపాయలు కరెంటు నేను ఉన్నప్పుడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 1000 రూపాయలు అయిందా లేదమ్మా అడుగుతున్నా. అంటే ఒక కరెంటు 200 రూపాయలు 1000 రూపాయలు అయిపోయింది. అంటే నేను కరెంటు ఛార్జీలు పెంచానా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంటా వస్తా ఉండు, కసోపు నీ మాట కూడా ఇంటా. నేను చెప్పింది ఇందాక నువ్వు అడుగుదు. మైక్ ఇస్తాను రా, నీకు ఇస్తాను తమ్ముడు, మైక్ కూడా ఇస్తా. ఇంకో పక్క మీరు చూస్తే ఈ క్యాన్సర్ గడ్డ వచ్చినాక తమ్ముళ్ళు 60 రూపాయల మద్యం ఎంతైంది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు 60 రూపాయల మద్యం 200 రూపాయలు అయిందా లేదా? దీనివల్ల నాసిరకం వచ్చిందా లేదా? మీ ఆరోగ్యం పోయిందా లేదా? దీనికి కారణం ఎవరు? ఈ క్యాన్సర్ గడ్డ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్క పెట్రోల్ రేట్లు దేశంలో నెంబర్ 1. ఈ క్యాన్సర్ గడ్డ వచ్చిన తర్వాత నిరుద్యోగంలో నెంబర్ 1 ఈరోజు ఆంధ్ర రాష్ట్రం. ప్రజాస్వామ్యాన్ని గొడ్డలి పొడితో దెబ్బతీసే పరిస్థితికి వచ్చాడు. ఇలాంటి చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేశాడు. అందుకే ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నిన్న మొన్న నేను ఒక మాట అన్నాను, విపరీతంగా ఇష్టానుసారంగా మాట్లాడితే ఇతను ఒక బచ్చా అన్నాను. ఇతను బచ్చా కాదు, నేనే పొరపాటు పడ్డాను. నేను బచ్చా అన్నాను కానీ ఆయన కూడా బాధపడుతున్నాడు. నువ్వు బచ్చా కాదు, నువ్వు బందిపోటువే. ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి వచ్చినటువంటి బందిపోటుని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏం తమ్ముళ్ళు, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉంటే 1,00,000 కోట్ల రూపాయలు దోచేశాడా లేదా అని అడుగుతున్నా. 43,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సాక్ష్యాలతో ఈడీ గాని సిబిఐ కేసు పెట్టారా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్కన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇసుక, ఒకప్పుడు లారీ ఇసుక ఎంత తమ్ముళ్ళు? 5,000. ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? ఒకప్పుడు లారీ ఇసుక 5,000, ఇప్పుడు లారీ ఇసుక 50,000. ఎవడికి పోతా ఉంది 45,000 మిమ్మల్ని అడుగుతున్నా. ఇది పెద్ద కుంభకోణం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క మద్యంలో పెద్ద కుంభకోణం. రాష్ట్రంలో ఉండే వ్యవస్థలన్నీ నాశనం చేసి జననాసుడి బచ్చా అనేసరికి ఆయన తెగ బాధపడిపోయే పరిస్థితికి వచ్చాడు. ఇది కాకుండా నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. అందుకే మీరందరూ చూస్తే నేను గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, బీజేపీ గాని మేమందరం కూడా కలిశామంటే మా కోసరం కాదు, ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజానీకం కోసం, అదే మాదిరిగా మీ అందరి కోసం అని చెప్పి ఒకసారి తెలియజేస్తున్నా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పారు. మొదటి నుంచి 3-4 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటు చీలడానికి వీల్లేదని మొట్టమొదటిసారి చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రం మీద అభిమానంతో
2014లో పోటీ చేయకుండా ఎన్డీఏకి సహకరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వ్యక్తి ఈరోజు ముందుకొచ్చి పొత్తు పెట్టుకోవాలనుకున్నప్పుడు ఒకరు గొప్ప ఒకరు తక్కువ కాకుండా అందరం కలిసి త్యాగాలు చేశాం. 40 ఏళ్ల అనుభవం ఉండే తెలుగుదేశం పార్టీ 8 సీట్లు వదిలి 31 అసెంబ్లీ సీట్లు 8 పార్లమెంట్లు వదిలిపెట్టి మేము పోటీ చేశాం. ఇంకో పక్క జనసేన ఒక బలం ఉన్నా వాళ్ళు కూడా 21 అసెంబ్లీ 2 పార్లమెంటుకు పరిమితమయ్యారు. జాతీయ స్థాయిలో ఉండే బీజేపీ 6 పార్లమెంట్లు తీసుకుని 10 అసెంబ్లీ సీట్లకు పరిమితం అయ్యే పరిస్థితికి వచ్చారు. మా అందరి కలయిక మా కోసరం కాదు, రాజకీయ పార్టీల కోసరం కాదు, పదవుల కోసరం కాదు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, ఈ దుర్మార్గుల చేతుల నుంచి కాపాడుకోవాలని ఏకైక ధ్యేయంతో మేము కలిశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రజానీకం యువత ఉంది. తమ్ముళ్ళు మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఉత్తరాంధ్ర అంటే నాకు ఒక నమ్మకం. పిల్లలు బాగా కష్టపడతారు. ఆర్మీలో కూడా ఎక్కువ మంది పిల్లలు ఉద్యోగాలు చేస్తారంటే అది ఉత్తరాంధ్ర పిల్లలే ఆర్మీకి పోతున్నారు. దేశాన్ని కాపాడంలో ముందుండేది ఉత్తరాంధ్ర అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా టీచర్ పోస్టులు వస్తే డిఎస్సికి ప్రిపేర్ అవుతారు.